మేడ్చల్ నియోజకవర్గం యల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం తండాలలో మున్సిపాలిటీ ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరడమైంది. అలాగే గ్రామాలలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజబొల్లారం గ్రామానికి మన పెద్దలు, మన మాజీ మంత్రులు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు ఈ రోజు మెయిన్ రోడ్ నుంచి మనకు సారానికి దక్కుతుంది. అదేవిధంగా ఇక్కడ రెండు గదులు ఉన్నాయి. ఆ గదులలో కూడా సీసీ రోడ్డు వల్ల సారేపించండి. पानी मत गाड़ी से आ भाई पहली बार भाई ना तो भाई ऐसा खाए रे आते बेटा भाई काय भाजी जाऊ काय काय रे मेरे बात ना जाओ यार सारा सब से ना निकाल देगा वे
आने वाले ट्रेन बनने तरह या भाई बहन प्रत्येक हमें खाने केसीआर నాయకులు కథల काम చాలుతో రైతు బంధువులకు రైతు పొద్దున వచ్చినందుకు ఈరోజు మన సుగుణమ్మ మన రమేష్ మా చెల్లె సుగుణమ్మకు మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరు కూడా చెప్తున్నా. ఎందుకంటే రమేష్ నాకు బాగా తెలుసు, మంచి మనిషి, అమాయకుడు, మంచి వ్యాపారం చేసుకుంటాడు. ఫస్ట్ టైం నేను ప్రజలకు సేవ చేస్తా, నాకన్నా మంచిగా నా పిల్లలు నేను నా ఆస్తి మంచిగా నేను ఇంత సంపాదించినా నేను ప్రజలకు వస్తా, ప్రజలకు సేవ చేస్తా, వాళ్ళ సాధక బాధాలు మంచి చెడ్డలు అందరికీ కూడా నేను చూసుకుంటా అని చెప్పి ఆయన ముంగడికి రంగంలో దిగిండు. నాకు చాలా సంతోషం అనిపించిండు. రమేష్ సొంతం నా తమ్ముడు లేక చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి స్వచ్ఛమైన పాలు ఎట్లుంటాయో మన రమేష్ అక్కడే ఉంటాడు. స్వచ్ఛమైన పాలు. కాబట్టి నేను ఎంతో మందిని చూసినా అంతా మనం దుబ్బడం కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు చూడు, మనం మీటింగ్ పెడుతున్నామని అలా మీటింగ్ పెడుతున్నాం. ఎక్కడ దిక్కు లేదు, దివాలు లేదు, డిపాజిట్ కూడా కాదు. చెడగొట్టినోడు యాడుంటాడంటే మన పక్కకే ఉంటాడు అన్నట్టు. వాడు ఉంటే మన సభను ఖరాబ్ చేయాలని పెట్టి మీటింగ్ పెట్టించు. ఎంత దౌర్జన్యము, ఎంత ఇది. అరే పబ్లిక్ లో గెలవాలి, తమ్ముళ్ళు అయితే తాకత్ ఏందో తెలుస్తుంది, దమ్మేందో తెలుస్తుంది. ప్రజల గట్ట ఓట్లు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ప్రజలతోటి. ప్రజలలో విజయం పొందాలి. మిసిగులు పెట్టి చెడగొట్టి ఎవరైనా గ్రామాలన్నీ తమ్ముటేశ్వరి నాయకులను నిలబెట్టాలి, ప్రజల సేవ చేయాలి, ఇది చేయాలి తమ్మ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు రమేష్ అన్న ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాడు. మీకు మామూలు పని చేయడానికి రమేష్ అన్న నాకంటే కూడా మంచి పని చేస్తాడు. మన మొదటిసారి ఇది రాజగోళం మున్సిపాలిటీ అయింది. ఈ మున్సిపాలిటీలో మన రమేష్ అన్నకు సీట్ ఇచ్చినాం కాబట్టి మనం 2 ఏళ్ల సంది చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన సంది నీళ్లు లేవు, కరెంటు లేవు, పింఛన్లు సరిగా లేవు, ఎవడు వచ్చిన మొక్కాన లేదు, చూసిన మొక్కాన లేదు. అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండే. రాజులకు ఉంటుంటే మనం అంతా నీళ్ళు వస్తుంటే మా అక్కలకు నాయనమ్మ